మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజలు సంతోషంగా ఉంటే జగన్ ఓర్వలేకపోతున్నారు. చట్టానికి ఎవరు అతీతులు కారన్న మంత్రి పార్థసారథి. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు. వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి పెట్టాలి. కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచన. పరీక్షల నిర్వహణలో వ్యవస్థీకృత అక్రమాలు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయకూడదు. రాజ్యసభలో ఎంపీ భాష్యం రామకృష్ణ. చట్టం పవర్ ఏంటో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానికి చూపిస్తా. మాజీ మంత్రి అంబటి వ్యాఖ్య. ప్రజలను భయపెట్టి మరోసారి అధికారంలోకి రావాలనే జగన్ కుట్రలు కూటమి ప్రభుత్వ పాలనలో సాగమని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడారు. చెల్లెలు హాస్పిటల్లో ఉంటే పలకరించడానికి వెళ్లని జగన్ జైల్లో ఉన్న వ్యక్తితో ములాఖాత్కు ర్యాలీగా వెళ్లడాన్ని ప్రజలు గమనించాలని కోరారు. కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, దీనిని ఓర్వలేకనే పరామర్శల పేరుతో రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని వైసీపీ యత్నిస్తుందని పార్థసారథి ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రలో ప్రధాని పర్యటన ఉంటే ఇప్పుడు పరామర్శలు చేయాల్సిన అవసరం ఏంటని జగన్ను ప్రశ్నించారు. ఎందుకంటే ఇప్పటికే ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఆ నిబంధనల మూలంగా కొంత ప్రజలకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి సెక్యూరిటీ రీజన్స్తో. ఆ నిబంధనలు కూడా కాలరాసి ఆ నిబంధనలు కూడా తొక్కేసి ఆయన ప్రజలకి అసౌకర్యం కలిగించే విధంగా ఎందుకు చేస్తున్నాడో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ఎంత ఘోరం అంటే సరే పరామర్శకి వెళ్ళాడో తప్ప ఉప్ప ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఆ కార్యక్రమానికి సెక్యూరిటీ కాపాడటానికి నియమించబడ్డ ఒక మహిళా సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఏ విధంగా దారుణంగా ఆ కార్యకర్తలందరూ కూడా, ఇంకా ఈ ఫోటోలో కంటే కూడా టీవీ విజువల్స్ చూశాను నేను, ఆమె తనని తను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న చేతులన్నీ కూడా ఆ పిడిగుద్దులకో లేకపోతే వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాన్ని తప్పించుకోవటానికి చేతులు ఈ విధంగా నెత్తిపెట్టుకుని వంగి వంగి నడవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎల్నినో ప్రభావం రాష్ట్రంపై ఉందని రైతులు వర్షపు నీటిపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఆలోచన చేయాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పంటల సాగు చేయాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ రైతులను కోరారు. కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు ఇప్పటివరకు ఆశించినంతగా పడలేదని, వరి సాగుకు కాకుండా ప్రత్యామ్నాయ పంటలను వేయాలని సూచించారు. రైతులు పంటల బీమా నమోదుకు ఈ నెల 31 వరకు మాత్రమే అవకాశం ఉందని గుర్తు చేశారు. రైతులకు అన్ని విధాలా అండగా నిలిచేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు. అయితే ఇప్పటి వరకు ఉన్న వర్షపాతం, అదేవిధంగా కాలువల్లో ఉన్న నీటి విడుదలని దృష్టిలో పెట్టుకొని రైతులందరికీ కూడా 2 విజ్ఞప్తులు అడ్వైజరీ ఇవ్వడం కోసం ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులు వీలైనంత వరకు ఈ ప్యాడీ వైపు కాకుండా రిలేటివ్గా అదర్ క్రాప్స్కి మనం మొగ్గు చూపటం ఈ టైంలో అవసరం. ద సేమ్ అడ్వైజరీ ఆల్సో మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రావడం జరిగింది. మనకు ఆల్టర్నేట్గా బ్లాక్ గ్రామ్ పల్సెస్ వైపు కొంత ఎంకరేజ్ చేస్తే రేపు పొద్దున రైతులు కూడా ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. ఇది మొదటి అడ్వైజరీ. రెండవది ఏంటంటే ముఖ్యంగా ఈరోజు రేపు 31st వరకు మనకి పంట బీమా ఎన్రోల్మెంట్కి అవకాశం ఉంది. సో ఈ ఎల్నినో దృష్టిలో పెట్టుకొని ఈ వెదర్ క్రాప్ ఇన్సూరెన్స్ పైన రైతులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే తప్పనిసరిగా పంట బీమా అనేది చేయించుకోవాలి. రేపు పొద్దున ఈ ఎల్నినో ప్రభావం వల్ల అనుకున్న మేరకు వర్షపాతం రాని పక్షంలో రైతులు ఎవరూ కూడా పంట నష్టం జరగకుండా, రైతులకి ఆర్థికంగా ఇబ్బందులు కలగకుండా ఈ పంట బీమా ఎంతో సహాయకరంగా ఉంటుంది. సో రాజ్యసభలో ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు 2026పై జరిగిన చర్చలో ఎంపీ భాష్యం రామకృష్ణ భావోద్వేగ పూరితంగా ప్రసంగించారు.
పరీక్షల నిర్వహణలో వ్యవస్థీకృత అక్రమాలు, డబ్బు ప్రభావం, ఇతర మార్గాల ద్వారా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం కాకుండా కఠిన చర్యలు ఉంటాయని ఈ బిల్లు ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నారు. అక్రమాలకు పాల్పడినప్పుడు కఠిన శిక్షలు, నిర్దిష్ట కాల వ్యవధిలో దర్యాప్తు, ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితగతిన న్యాయం అత్యంత ఆవశ్యకమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం జరుగుతుందన్నారు. 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సీని నిర్వహించి వేలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థుల్లో విశ్వాసాన్ని నింపామన్నారు. ఖాళీలను భర్తీ చేయడం అంటే కేవలం తరగతి గదులను బలోపేతం చేయడం కాదు, విద్యార్థుల్ని శక్తివంతం చేయడమన్నారు. ఒక పేపర్ లీక్ జరిగినప్పుడు లీక్ అయ్యేది క్వశ్చన్ పేపర్ కాదు, లీక్ అయ్యేది లక్షలాది మంది విద్యార్థుల నమ్మకం. దెబ్బతినేది ఎగ్జామినేషన్ సిస్టమ్ కాదు, ఒక తల్లి ఆశ, ఒక తండ్రి విశ్వాసం, ఒక విద్యార్థి భవిష్యత్తు. దట్స్ వై I wholeheartedly support the Public Examination Amendment Bill 2026. This bill sends a clear message that the future of our youth cannot be compromised by organized examination fraud, money power or unfair means. The provisions relating to stringent punishment, time-bound investigation and special fast-track courts are timely and necessary. For a student waiting for admission or employment, even one lost year can change the course of a lifetime. Justice delayed in an examination scam is not merely justice delayed, it is a student's future delayed. శ్రవణ నక్షత్రం సందర్భంగా గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సహస్ర కళాభిషేకం అద్భుతంగా జరిగింది. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారికి సహస్ర కలశాలతో అభిషేకం కన్నుల పండుగ నిర్వహించారు. శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి జరిగిన సహస్ర కలశాభిషేక కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు ఆషాఢ మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రంలో జరిగిన సహస్ర కలశాభిషేక విశిష్టతను భక్తులకు వినిపించారు. ఈ సహస్ర కలశాభిషేకం చేయడం వలన వర్షాలు సకాలంలో పడి పంటలు విశేషంగా పండి ప్రజలు సుఖశాంతులతో తులతూగుతారని చెప్పారు. పాంసు వర్షని అంటాడు, భూకంపే అంటాడు, దిగ్దాహే అంటాడు, ఇలా చెప్పుకొచ్చారయ్యా అంటుంటాం. అంటే వీటి వలన సకల ఉపద్రవాలను కూడా పూర్తిగా నివారించబడినటువంటివి. లోక కళ్యాణం కోసం విశ్వశ్రేయస్సును కొంచి కాంక్షించినటువంటి వారై అందరూ సుఖ సంతోషాలతోటి భోగభాగ్యాలతో విరాజులుతారయ్యా అని చెప్పారు. కనుకొని ఈ రోజున శ్రవణ నక్షత్రం రోజున గురువారం నాడు ఆషాఢమాసంలో కృష్ణపక్షంలో ప్రతిపత్తి రోజున అద్భుతంగా వైభవంగా సహస్ర కలశాభిషేక కార్యక్రమాన్ని లోక కళ్యాణం కోసం నిర్వర్తిస్తున్నారు. విద్య ఇతర సామాజిక సేవలకు భారీ విరాళాలు అందిస్తున్న బండి సాహితీరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని వివిఐటి విశ్వవిద్యాలయ వీసీ వాసిరెడ్డి విద్యాసాగర్ వెల్లడించారు. స్థానిక బృందావన్ గార్డెన్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కళ్యాణ మండపంలో గురువారం సాహితీరెడ్డి ప్రతిభా పురస్కారాలు, సాహితీ సుగంధం గ్రంథాలయ ఆవిష్కరణ సభ జరిగింది. విశిష్ట అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బండి అశోక్ రెడ్డి, సుధారాణి దంపతులు మరిన్ని సామాజిక సేవలు అందించాలని ఆకాంక్షించారు. గౌరవ అతిథి సాయి భాస్కర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కొన్నేళ్లుగా బండి అశోక్ రెడ్డి సామాజిక కార్యక్రమాలకు 8 కోట్ల రూపాయలు వినియోగించడం మిత్రుడిగా గర్విస్తున్నానని అన్నారు. ఉపయోగపడుతుంది కానీ అవార్డులు మొదలుపెట్టినప్పుడు వెంకటపల్లి గారి పెద్ద మొదలుపెట్టింది ఏంటంటే ఆయన కొత్తగా అవార్డులు గౌరవమే రాదు, ఈ అవార్డుకి అన్ని వాళ్ళ గౌరవం వస్తాయనేసి ఫస్ట్ ఆయన మొదలుపెట్టింటారు. సో వెంకటపల్లి గారి మనం చెప్పేది లేదు, అందరికీ తెలిసి మనం చెప్పే అర్హత రోజు నాకు. అరవింద్ మాత్రం చాలా మంచి పని. ఇంకొక అవార్డు మొదలుపెట్టేవాళ్ళు ఒక సంఘటనతో అది కూడా ఏంటంటే లోకమంతా అందరం మేము అదే నడిస్తే చెప్పుకోవడం, అందరూ ఇంజనీరింగ్ డాక్టర్లు ఇలాంటి కెరీర్లు అనుకుంటున్న టైంలో విద్యాసాగర్ గారు మన వివిఐటి అంటేనే ఒక వెరీ ఎస్టాబ్లిష్డ్ యూనిట్. ఎన్నో యాడ్స్ చూస్తూ ఉంటాం కానీ గుంటూరులోనే ఒక సంస్కారవంతమైన సబ్ వచ్చిన, ఒక సంస్కారవంతమైన ఎడ్యుకేషన్ వచ్చిన అది గుంటూరులోనే స్టార్ట్ అవుతుంది.
సో XXX అయినా VVIT అయినా కానీ మీరు VVIT యాడ్ చూసినప్పుడు చదివి ఎవడైనా చెప్తారా సంస్కారం నేర్పించే వాళ్ళు ఎవరున్నారు అనే క్వశ్చన్ మార్క్ వాళ్ళు యాడ్ చేస్తాం. అంటే దట్ మీన్స్ ద కోర్ ప్రిన్సిపల్ ఈజ్ సంస్కారం. సో మాలాంటి విద్యార్థులకి అందరికీ అటువంటి విద్యాసాగర్ గారికి కృష్ణమూర్తి నాయుడు కృష్ణమూర్తి అని నన్ను ఇస్తున్నాడు రచయిత. మహాభారతాన్ని విజయం అనే పేరుతోటి తేలిక భాషలో పుస్తకం రాశాడు. దానిలో అసలు ఏం రాశాడంటే భారతం జరిగితే అద్భుతం, జరగకపోతే మహాద్భుతం. అంటే రీజన్ ఈజ్ జరిగితే సరే ఉన్నదాన్ని యాజిటీజ్గా రాశాడు, జరగకపోతే ఇంతటి కల్పన, ఇన్ని పాత్రలు, ఇన్ని వివరణలు, ఇన్ని లింకులు, ఇన్ని ఫ్లాష్ బ్యాక్లు, అంత నరేషన్, అంత రసవత్తమంగా ఎలా రాయలేదు, పరమాత్మకం. అలాంటి భారతాన్ని, ముఖ్యంగా తెలుగు భారతాన్ని కనీసం చదవలేకపోతే ఒకసారి ముక్కుంటే పుణ్యం వస్తుంది. అది నా నెక్స్ట్ జనరేషన్ నా వినతి. పోతన పద్యాలు 10 కూడా రాకుండా మనం తెలుగువాడని చెప్పుకోవడం ఎంత అవమానకరమైన. తన ఇంటిపై జరిగిన దాడికి ప్రధాన సూత్రధారి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సిద్ధార్థనగర్లోని అంబటి రాంబాబు క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మంత్రి పెమ్మసానిపై పలు ఆరోపణలు చేశారు. తన ఇంటిపై దాడికి ముందు 24 గంటల్లో అంబటి రాంబాబుకు సినిమా చూపిస్తామని పెమ్మసాని అన్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో చట్టం పవర్ ఏంటో పెమ్మసానికి రుచి చూపిస్తామని అంబటి రాంబాబు అన్నారు. అంబటి రాంబాబుపై జరిగిన దాడిలో దోషులను అరెస్టు చేసే వరకు పార్టీ ఆయనకు అండగా ఉంటుందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, బలసాని కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నా, నా ఇంటి మీద దాడి చేసి అవమానపరచటమే కాదు, ప్రాణాపాయ స్థితికి కూడా నా కుటుంబాన్ని తీసుకువెళ్ళింది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. దీనిలో ప్రధానంగా చెప్పాలనుకున్న చాలా మంది ఉన్నారు, అది వేరే విషయం. లోకల్ ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు భర్త వచ్చారు, అది వేరే విషయం. కానీ దీనికి ప్రధాన సూత్రధారి గుంటూరు పార్లమెంటు సభ్యుడు పెమ్మసాని. కొన్ని గంటల్లో నా ఇంటి మీద దాడి జరిగిద్దని సందర్భంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో ఏం మాట్లాడాడు? 24 గంటల్లో అంబటి రాంబాబుకు సినిమా చూపిస్తాను అని చెప్పాడంటే కుట్రకు అక్కడే కదా ఆజ్యం పడింది. ఆయన అన్న తర్వాత మీటింగులు వేసుకొని నా ఇంటి మీద దాడి. ఎలా తప్పుకుంటావు పెమ్మసాని చంద్రశేఖర్ గారు? మీరు బాగా క్యాష్ ఉంటే తప్పుకుంటారు అనుకుంటున్నారా? నాకు మీరు సినిమా చూపించారు, మీకు భారతదేశంలో చట్టాలు ఎలా ఉంటాయో చూపిస్తా. రాబోయే కాలంలో గుర్తుపెట్టుకో పెమ్మసాని చంద్రశేఖర్. 2 సంవత్సరాల్లోనే ఇవాళ ఈ ప్రభుత్వం మీద విద్యార్థుల పక్షాన, యువజనుల పక్షాన, ముఖ్యంగా నిరుద్యోగ యువతి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధపడతా ఉంది. ఈ పోరాటంలో ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటూ, రాంబాబు గారు ఎప్పుడు పాదయాత్ర చేపట్టినా కూడా ఈ ఉమ్మడి జిల్లాగా ఉన్నటువంటి గుంటూరు జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మాత్రమే కాదు, ఇంతకుముందు చూసాం రాంబాబు గారు బెయిల్పై ఇంటికి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు కార్మికులకు కనీస వేతనాలను సవరించి పెంచాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీలో కార్మికులు పాల్గొన్నారు. కార్మిక చట్టాలను అమలు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని సిఐటియు నేత లక్ష్మీనారాయణ కోరారు. ప్రభుత్వం స్పందించుకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 60 లక్షల మంది రాష్ట్రంలో ఉన్న కార్మికులు 1500 కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. కాబట్టి పెరుగుతున్న ధరల కారణంగా వేతనాలు పెంచాలనేది ప్రధాన డిమాండ్. అదేవిధంగా పంచాయతీ కార్మికులకు సంబంధించి ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలని నిబంధన పెట్టడం వల్ల టెండర్ విధానం రాజకీయాలకు జోక్యం పెరుగుతుంది. కాబట్టి టెండర్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా స్కీమ్ వర్కర్లు, పంచాయతీ కార్మికులు వీళ్ళందరికీ సంబంధించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు గత 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్నప్పటికీ ఇంతవరకు పర్మనెంట్ చేయట్లేదు. కాబట్టి పెరుగుతున్న ధర కారణంగా వేతనాలు పెంచడంతో పాటు పర్మనెంట్ స్థాయిలో ఉన్న కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. తనకు అన్ని అనుమతులు ఉన్నా కొంతమంది గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని జనరిక్ మందుల షాపును ఖాళీ చేయించాలని చూస్తున్నారంటూ యజమాని శంషీర్ ఆరోపించారు.
మైనార్టీ సంఘాలతో కలిసి కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. అధికార పార్టీకి చెందిన కొంతమంది తమ షాపులోని 40 లక్షల విలువ చేసే మందులను ఎత్తుకెళ్లారని, వాటిని ఏం చేశారో కూడా అర్థం కావడం లేదని వాపోయారు. తమ షాపుపై జరిగిన దాడికి సంబంధించి ఫిర్యాదు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని తెలిపారు. కొంతమంది బయట వ్యక్తులు, ఓంకార్ సంబంధించిన వ్యక్తులు వచ్చి ఈ షాపులలో ఉన్న మెడిసిన్ మొత్తాన్ని కూడా వారికి సంబంధించిన ఆటోలలో వేసుకొని ఎక్కడికి తీసుకెళ్లాలో ఇప్పటి వరకు నాకు సమాచారం లేదండి. నాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు, ఎటువంటి నోటీసు లేదు, ఎటువంటి సమాచారం లేదు. ఎంఆర్ఓ గారిని ప్రశ్నిస్తే మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి, మేము ఖాళీ చేసినామని చెప్పేసి ఆర్డర్ చూపించండి సార్ అంటే ఎటువంటి ఆర్డర్ కూడా చూపించలేదు. నైట్ షాపులు ఖాళీ చేసి ఎమర్జెన్సీ వార్డు ఎదురుగా ఉంది అని చెప్పేసి కూడా ఆలోచించకుండా, మందులు అందకుండా మెడిసిన్ మొత్తాన్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడో పడేసేసి ఉన్నారు. దగ్గరగా 40 లక్షల రూపాయల మెడిసిన్ నా మెడిసిన్ షాపుల్లో ఉండాలండి. మెడిసిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది కరెక్ట్ స్టోరేజ్లో ఉంటేనే పనిచేస్తాయి. అలాంటి మెడిసిన్ తీసుకెళ్ళి వీళ్ళు ఎక్కడ పడేశారో ఏం చేశారో తెలియదు. మానసిక స్థితి సరిగా లేని యువతితో డబ్బుల కోసం పెళ్లి పేరుతో తనను ట్రాప్ చేశారని పాతకుంటూరుకు చెందిన బాజీ బాబావలి ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా బాజీ మాట్లాడుతూ గుజ్జనగూడలకు చెందిన షేక్ ఖతీజాతో పెళ్లి ఒప్పందం కుదిరిందన్నారు. అయితే అమ్మాయి మానసిక స్థితి సక్రమంగా లేక కొన్నిసార్లు ఆత్మహత్య యత్నం కూడా చేసినట్లు తెలిసిందన్నారు. అందుకే పెళ్లి రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అందుకు కక్ష కట్టి తన దుకాణంపై దాడి చేశారని చెప్పారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో తన కుటుంబంపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తట్టుకోలేక తన తల్లి మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యం పాలైందన్నారు. పోలీసులను ఆశ్రయించినా ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. నా షాప్ ఓపెనింగ్కి మా సన్నిహితురాలైన నూరి ఫాతిమే గారిని పిలిచాను. వీళ్ళు ఆగకుండా ఆవిడ ఫోటో కూడా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ పర్సనల్ అకౌంట్స్లో పెట్టేసి వాళ్ళు ఉన్నారు అది ఇది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పెడుతూ ఉన్నారు. సో నేను ఇలాంటివన్నీ భరించలేక ఎస్పీ ఆఫీస్లో మొన్న కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఎస్పీ ఆఫీస్లో గ్రీవెన్స్లో, కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్స్లో మా అమ్మగారు కంప్లైంట్ ఇచ్చారు. మా అబ్బాయి గురించి ఇలా చేస్తున్నారు, కంప్లైంట్లు ఫైల్ అయినా కానీ అని చెప్పేసి. అది పాతగుంటూరు స్టేషన్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి జరిగింది చెప్తే వాళ్ళు మేమేమీ చేయలేము, కొత్తపేటలో చూసుకోండి అది ఇది అని చెప్పేసి వాళ్ళు అలా చేతులు ఎత్తేసారు. దయచేసి మీరే మాకు న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రీల్స్ బ్యాచ్ నుంచి వీళ్ళ నుంచి పెళ్లి కాలేదు కాబట్టి ఇప్పుడు 5 లక్షలు ఇచ్చామని చెప్పేసి నా మీద ఫేక్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. అదే పెళ్ళి అయ్యి ఉంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాపురం చేసి భరణం కింద 1 కోటి రూపాయలు ఇవ్వండి, 2 కోట్లు ఇవ్వండి అని అడిగే వాళ్ళేమో. నాకైతే ఇలా అన్యాయం జరిగింది, మీరైతే న్యాయం చేయాలి. లాంలోని శ్రీ గంగా ఉమా సహిత సోమేశ్వర స్వామి దేవస్థానంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఆషాఢ పట్టి కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష ద్రవ్యాలతో అభిషేకములు, గణపతి పూజ, అమ్మవారికి లక్షమల్లె పూలతో విశేష పూజ జరిపి శాకాంబరిదేవిగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మంగళ ద్రవ్యములతో ఊరేగింపుగా గ్రామంలోని సీతాదేవి, వరవరాంబికాదేవి, పోలేరమ్మ తల్లి, ఉమాదేవి అమ్మవార్లకు ఆషాఢ పట్టి సమర్పించారు. అర్చకుల వేదఘోషతో దేవాలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు గూడూరు లలితా చంద్రశేఖర్, సురేష్ శర్మ మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుఖశాంతులతో ఉండాలని, రాజధాని త్వరగా అభివృద్ది చెందాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గ్రామం కానీ సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని, రాజధాని త్వరగా పూర్తవ్వాలని అందరూ కోరుకుంటూ ఈ స్వామివారికి ఈరోజు విశేషంగా అమ్మవారికి విశేషంగా సారే కార్యక్రమం ఇచ్చి లక్షమంది పూజా కార్యక్రమం జరిగింది. సంత రవిదాస్ 650వ జయంతోత్సవాలు పటాపురం దళితవాడలోని శ్రీ 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 ముక్తేశ్వర సహిత శ్రీ సీతారామస్వామి దేవస్థానం నందు దేశ్ ప్రేమి సేవా సంఘటన ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ ఈగంటి వరప్రసాద్ పాల్గొని సంత రవిదాస్, వేదవ్యాస్ మహర్షి చిత్రపటాలకు పూలమాలలు వేసి అనంతరం మాట్లాడారు.
ఏదైనా గొప్పతనం అంటే గురువులదే. కాబట్టి ఆ గురువుల్ని స్మరించుకుంటూ వారికి ఉంటే వారిని సన్మానించుకుంటూ సత్కరించుకుంటూ ఈ గురు పౌర్ణమి సందర్భంగా వారందరినీ కూడా తలుచుకుంటూ ఉంటాం. కాబట్టి మనమందరం కూడా వేదవ్యాస మహర్షి వారు రాసిచ్చిన వేదాలు కానివ్వండి, వారు చెప్పిన పాఠాలను ఆచరిస్తూ వారిని మనం కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఈ సంఘంలో ఆగస్టు 1వ తేదీ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంగణంలో జరిగే సమావేశానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా హాజరు కావాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈదులమూడి మధుబాబు తెలిపారు. రెవెన్యూ భవన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో నిర్వహించే గుంటూరు జిల్లా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశానికి తరలిరావాలని చుట్టుకుంటలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను సన్నద్దం చేయడానికి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈదులమూడి మధుబాబు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ ఈ సమావేశానికి వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. రేపు జరగబోయే 1వ తారీఖు జరగబోయే మీటింగ్లో కూడా మేము ప్రభుత్వ సంఘాలతో కలిసి ఒకవేళ ప్రభుత్వం చర్చలు కనుక విఫలమైతే ప్రభుత్వ సంఘాలు ఏదైతే ఉద్యమ కార్యాచరణకి వాళ్ళు పిలుపునిచ్చారో మేము కూడా ఉద్యమంలో భాగస్వాములు అవుతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ అంతదాకా తెచ్చుకోకుండా ప్రభుత్వ ఉద్యోగ సమస్యలు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సిందిగా మీరు ఇచ్చిన మేనిఫెస్టోలోనే మీరు చెప్పిన విధంగానే పీఆర్సీ ప్రకటిస్తామన్నారు, మేనిఫెస్టోలో పెట్టారు, మంచి ఐఆర్ ఇస్తామన్నారు. మేము అదే అడుగుతున్నాం కానీ గొంతెమ్మ కోరికలు మేమేం కోరట్లేదు. మాకు మిమ్మల్ని ప్రభుత్వాన్ని అదనంగా మేము డిమాండ్ చేసేది ఏం లేదు. మీరు చెప్పిన హామీల మీదే మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంతవరకు ఏ హామీ నెరవేర్చలేదు. కాబట్టి మీరు తప్పకుండా ఈ హామీలను నెరవేర్చి మేము మీకు రుణపడి ఉండేటట్టు మీ ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోస్టర్ను కలెక్టర్ సాయికాంత్ వర్మ విడుదల చేశారు. ఈ పోస్టర్ను షాడోస్ మరియు వెట్టి చాకరీ విమోచన కోయిలేషన్ సంస్థ వారు తయారు చేయించారని కలెక్టర్ తెలిపారు. మానవ అక్రమ రవాణా నిరోధక అవగాహన కార్యక్రమం ఎంతో అవసరమని ఆయన అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో నిర్వహిస్తున్న 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. కుటుంబ సాధికార సమితి సభ్యుల నుంచి పార్టీ అన్ని స్థాయిల నాయకుల వరకు ప్రతి ఒక్కరూ ప్రజల వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు. రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యలను ప్రజలకు తెలియచేయాలన్నారు. ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజల్లోనే తిప్పికొట్టాలని, వాస్తవాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. నేటి మిర్చి ధరలు ఎలా ఉన్నాయి? నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 14,000, మ్యాక్సిమం 19,000, మోడల్ 18,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 14,500, మ్యాక్సిమం 18,500, మోడల్ 18,000. 341 రకం మినిమం 14,500, మ్యాక్సిమం 18,000, మోడల్ 17,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 14,000, మ్యాక్సిమం 18,500, మోడల్ 18,000. బడిగి 355 మినిమం 15,000, మ్యాక్సిమం 19,000, మోడల్ 18,500 రూపాయలు. దేవనారు డీలక్స్ మినిమం 15,000, మ్యాక్సిమం 18,000, మోడల్ 17,000. ఆర్మూర్ రకం మినిమం 13,500, మ్యాక్సిమం 17,000, మోడల్ 16,500 రూపాయలు. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 18,000, మ్యాక్సిమం 27,500, మోడల్ 27,000. నెంబర్ 5 మినిమం 18,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,500 రూపాయలు. 341 రకం మినిమం 17,500, మ్యాక్సిమం 25,500, మోడల్ 24,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 17,000, మ్యాక్సిమం 23,000, మోడల్ 21,500. బడిగి 355 మినిమం 18,000, మ్యాక్సిమం 29,000, మోడల్ 28,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 8,000, మ్యాక్సిమం 13,500, మోడల్ 12,000. నెంబర్ 5 మినిమం 8,000, మ్యాక్సిమం 13,000, మోడల్ 12,500 రూపాయలు. 341 రకం మినిమం 8,000, మ్యాక్సిమం 13,000, మోడల్ 12,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 8,000, మ్యాక్సిమం 13,500, మోడల్ 12,000. బడిగి మినిమం 8,500, మ్యాక్సిమం 13,800, మోడల్ 13,000.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.